నవంబర్ 2026 సంవత్సరం వరకు జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందంచే వందే మాతర గీతాలాపన. మా పాఠశాల స్వర్ణోత్సవాల సందర్భంగా 50 మంది ఉపాధ్యాయులు వందే మాతర పూర్తి గీతాన్ని పాడుతున్నారు. ఈ గీత రచయిత శ్రీ బంకించంద్ర చటర్జీ గారు. ఏ సందర్భంగా ఈ పాటని రాయాల్సి వచ్చిందో అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఆంగ్లేయుల దాష్టీకానికి గురై అవమానం భరించలేక ఆ బాధ నుంచి జాలువారినదే ఈ వందే మాతర గేయం. సమస్త ప్రజానీకం పోరాట యోధులుగా మారారు. విద్యార్థులకు మద్దతుగా గ్రామాల్లో వందే మాతర సంఘాలుగా వెలిశాయి. సామాన్యులను సమరయోధులుగా మార్చింది. ఉప్పు సత్యాగ్రహ సమయంలో బీహారీ బాలుడు బుధ అనే బాలుడు వందే మాతరం అంటూ ఉండగా బ్రిటిష్ అధికారి చూసి తట్టుకోలేక ఆ ఉప్పు తయారు చేసే కొలిమిలోకి విసిరి పారేశాడు. ఎవరన్నా ఒళ్ళు కాలితే అమ్మా అమ్మా అని అంటారు, కానీ ఆ బాలుడు వందే మాతరం అంటూ అతని ప్రాణాలు అనంత వాయుల్లో కలిసేదాకా వందే మాతరం అంటూనే ఉన్నాడు. మాతంగి హజ్రా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క తూటాకు వందే మాతరం అంటూ నేల ఒరిగేదాకా తన నినాదం ఆపలేదు. ఒక్కోసారి మేలిమి బంగారాన్ని కూడా మామూలు లోహంగా పరిగణించాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. 1947 స్వాతంత్రం సిద్ధించిన రోజు నుంచి తొలి విజయ గీతంగా మన ఆకాశవాణిలో ఈ వందే మాతర గీతాన్ని ఆలపించారు. 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం వందే మాతర గేయాన్ని రవీంద్రుడి జనగణమనతో పాటు సమాన హోదాను ఇవ్వాలినని, గౌరవించాలినని సూచించింది.